కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ఎండిపోయిన వరి మొక్కజొన్న పంటలను బీఎస్పీ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు దాదాపుగా 20 గజాల నుంచి 30 గజాల వరకు అడుగంటిన పరిస్థితి కనబడుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జి రవీంద్ర గౌడ్ అన్నారు. ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించి గౌరవెల్లి ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక దేశానికి వెన్నెముక అయినటువంటి రైతుల పంట నష్టం అంచనా వేసి 1 ఎకరానికి 40,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూరి రాజు, ఎలగందుల శంకర్, హనుమంతు తదితర రైతులు పాల్గొన్నారు. చిగురుమాడు మండలం నవాపేట గ్రామంలో ఇక్కడ పంటల పరిశీలనలో భాగంగా రైతుల వరి పంటను చూడడం జరుగుతుంది. వీళ్ళ సంబంధించిన వ్యవసాయ బావులు పూర్తిగా భూగర్భ జలాలు అడగంటిన పరిస్థితులలో ఒక బాయిల పావుగంట అర్ధగంట కంటే ఎక్కువ నీళ్ళు వెళ్తలేవు. రైతులు ఒక్కొక్కరు ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసారు. ఇప్పుడు పుట్ట దశలు ఉన్నాయి, నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇవాళ 41 డిగ్రీల ఎండ కొడుతుంది. ఇక్కడ గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఈ మెట్ట ప్రాంతంలో నీళ్లు లేవు. మాకు త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసి కాలువల ద్వారా నీళ్లు అందిస్తే మాకు పంటలు పండుతాయి అనే ఒక ఆశ ఇక్కడున్న రైతులకు ఉండేది. కానీ 20 ఏళ్ళైనా కూడా సిపిఐ ఎమ్మెల్యే అయ్యిండు, అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 సార్లు అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. కానీ అయినా ఇక్కడ పంటలు ఎండుడు అనే పరిస్థితి మాత్రం తప్పలేదు. ఓకు మక్కలు ఎండిపోతాయి, ఓకు వరలు ఎండిపోతాయి. కాబట్టి రానున్న గొడ్లకు కూడా ఇక్కడ నీళ్ళు వెళ్ళే పరిస్థితి కనబడతలేదు. కావున మేము ఏమంటున్నామంటే బీఎస్పీ పార్టీ పక్షాన, రైతు సంఘాల పక్షాన